హాయ్ ఫ్రెండ్స్, నేను టైప్లో చేస్తున్నాను. ఇంకేమి వేయమండి. కొత్తిమీర పుదీనాకు వేసేసి రైస్ వేసేసుకోవటమే. బగారా రైస్కి పుదీనా కూడా వేసేసుకున్నాము. చక్కగా రైస్లో వేగాలి. ఈ మసాలాలో వేగితే ఏమవుతుందంటే పుదీనా ఫ్లేవరు మసాలాకి. ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటే సింపుల్ రెమెడీ అండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. బగారా రైస్ పెద్ద రిస్కులు కాదు. రైస్ వేసేసుకున్నామండి. చక్కగా ఇవ్వండి. టేస్ట్కి సరిపడా సాల్టు ఒక 3 స్పూన్లు వేసేసాం. చికెన్ కర్రీ, బగారా రైస్, లివర్ ఫ్రై. మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ ద్వారా తెలియపరచండి. మా వీడియోని మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇంకా కొత్త కొత్త వంటలు మీ ముందు పెడతాను. పచ్చళ్ళు కానీ అన్ని వెరైటీస్ అండి. ఖచ్చితంగా ఇంకా మీ పిల్లలకి ఎలా మీరు వెరైటీగా చేసి పెట్టాలో అవన్నీ నేను పెడతాను. పిజ్జాలు అన్నీ తయారు చేసే విధానం అంతా. దయచేసి మా వీడియోని మాత్రం ఫుల్గా మమ్మల్ని ఫాలో చేసే ఫాలోవర్స్కి కానీ అందరికీ నమస్కారం అండి. చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. అలానే ఇంకా ఫాలోవర్స్ పెరగాలి. అలానే ముందుకు తీసుకెళ్ళాలండి. చాలా వాటికి మమ్మల్ని మా వీడియోని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంది కూడా వీడియో చూస్తున్నారండి. బాగా గ్రేవీలో ఉడుకుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధానంతో గరం మసాలా అన్నీ కారం, ఉప్పు, పసుపు మొత్తం వేసేసి కొంచెం పెరిగేసేసి చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేవాళ్ళ ఒక 1/2 అవర్. తర్వాత డైరెక్ట్గా ఆయిల్ పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవటమే. రెడీ అయిపోయిన గరం మసాలా, కొత్తిమీర జల్లేసుకొని, పుదీనా జల్లేసుకొని తింటుంటే మామూలుగా ఉండదండి. సూపర్గా ఉంటుంది. ఈ విధానంతో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. తట్టిచ్చేసేసి తీసుకొని తింటుంటే ఉంటుందండి. బగారా రైస్లో ఒక లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఇదైతే ఇలాగ సర్దుకుపోవాలి. సర్దుకుపోవటం ఒకటి ఆడవాళ్ళకి ఆశ్చర్యం అయితే కాదు కదా. సర్దుకుపోవటం పెళ్ళైతే అత్తగారింట్లో సర్దుకుపోండి అని తల్లిదండ్రి చెప్పింది ఇని జీవితం అంతా తెల్లారిపోతుంది. ఇలానే ఏం చేస్తాం? ప్రతి దగ్గర సర్దుకుపోవటమే. తినే దగ్గర సర్దుకుపోవాలి. మనం షాపింగ్కి వెళ్ళాలంటే సర్దుకుపోవాలి. ఇంకేమన్నా కొనుక్కోవాలంటే సర్దుకుపోవాలి. ప్రతిదీ సర్దుకుపోవటమే. అదే ఆడవాళ్ళ గొప్పతనం. అందుకనే ఆడవాళ్ళమండి మేము అని అంటారు. బాగుందండి. చాలా బాగుంది. అన్నీ కంప్లీట్ అయిపోయింది.